గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తురకపాలెం గ్రామస్తుల్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు, శైలజానాథ్, రాష్ట్ర లీగల్ జిల్లా అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, నూరి ఫాతిమా, నియోజకవర్గ సమన్వయకర్తలు బాలసాని కిరణ్ కుమార్, గులాం రసూల్ పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తురకపాలెంలో జ్వరం రావటం, చనిపోవడం జరుగుతుందని, ఇప్పటికే 45 మంది చనిపోయారని చెప్పారు. సలోని అనే మహిళ ఈ రోజు జీజీహెచ్ లో చేరిందని తెలిపారు. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం మరణాలకు కారణమేంటో చెప్పలేకపోతున్నారని అన్నారు. అసమర్థ ప్రభుత్వానికి నిర్లక్ష్యం కూడా తోడైందని అన్నారు. జగన్ ను అడిగి సలహాలు సూచనలు తీసుకోండి అని సలహా ఇచ్చారు. తురకపాలెం అంశం అంతులేని కథలా సాగుతుందని చెప్పారు. విచిత్రమైన వ్యాధి వచ్చి చనిపోవటం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శైలజానాథ్ గారు, నేను, కిరణ్ గారు, పట్టణ అధ్యక్షురాలు నూరి ఫాతిమా గారు ఒక టీమ్గా అనివార్యంగా బయలుదేరి రావాల్సి వచ్చింది. ఆ సులోమి అనే పేషెంట్ని పలకరించడం కూడా జరిగింది. చాలా దురదృష్టకరం. 5 మాసాల నుంచి కూడా ఈ తురకపాలెం అనేది ఒక అంతులేని కథలాగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీమ్స్, డాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ సుమారుగా తురకపాలెన్ని 3-4 సార్లు సందర్శించడం జరిగింది. మొన్ననే కలెక్టర్ గారికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోండి. కొద్ది మాసంలోనే, కొద్ది టైంలోనే 45 మరణాలు ఆ గ్రామంలో సంభవించాయి. ఒక విచిత్రమైన వ్యాధి రావడం, ఆ వ్యాధి వల్ల మరణించటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు ఈ వ్యాధిని నివారించలేకపోవటం చాలా దురదృష్టకరం. మనం ఒక ఆధునిక సమాజంలో ఉన్నాం. వైద్యం బాగా వస్తువులు పెరిగినటువంటి సమాజంలో ఉన్నాం. గుంటూరు కోతవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామంలో కూడా 5 నెలలకు కూడా ఈ వ్యాధిని నివారించలేకపోయారు అంటే ఇది ప్రభుత్వ అసమర్థత, అలసత్వం అని మరోసారి చెప్పదలుచుకున్నాం. అనేక సందర్భాల్లో చెబుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దీని మీద దృష్టిని సారించలేకపోతోంది. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. దీని మీద తక్షణమే ఇప్పటికైనా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం లేచి వారికి రక్షణ కల్పించవలసిన అవసరం ఉన్నది. అక్కడ అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి ఈ సులోమి అనే మహిళ ఆరోగ్యం దెబ్బతినేటటువంటి పరిస్థితుల్లో మేము వచ్చి పలకరించి ప్రభుత్వానికి హెచ్చరిక చేద్దామనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన సక్రమమైనటువంటి వైద్యం అందించాలి, తగిన చర్యలు తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. మన కలెక్టర్ గారిని కూడా కలిసి డిమాండ్ చేశాం. ఆ తర్వాత కూడా ఏ విధమైన స్పందన లేదు. అలా లేకపోయినట్లయితే ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా రండి, మీరు నేషనల్ సంబంధించినటువంటి ఆరోగ్య సంస్థకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వారితోనే సలహా తీసుకోండి. వారితో అయినా సలహా తీసుకొని మీ వల్ల కాకపోతే వారిని సంప్రదించి వారిని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా గాలికి వదిలేసే పరిస్థితి అయితే మాత్రం దురదృష్టకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.